వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు నేను ఇప్పుడు వినాయకుడి విగ్రహం కొనడానికి వెళ్తున్నానండి. మార్నింగ్ నుంచి నాకు మట్టి దొరుకుతుందేమో అని ట్రై చేశాను, కానీ నాకు ఇక్కడ మట్టి దొరకలేదు. ఎర్రమట్టి ఉంటుంది కానీ అది అంత నీట్గా రాదు కదా, అందుకని ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను వినాయకుడి విగ్రహం కొనడానికి. నేను ఏమేమి కొంటున్నానో మీకు కూడా చూపిస్తాను. ఇక మేమందరం విగ్రహం కొనడానికి మార్కెట్లో మాకు రేపు పూజకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఫెస్టివల్స్ ముందు మార్కెట్ చాలా బాగుంటుంది, అన్ని రకాలు దొరుకుతాయి. నేను ఇప్పుడు మనం పాలవెల్లికి కడతాం కదా, అవన్నీ ఫ్రూట్స్ పత్రులు అన్నీ తీసుకోవడానికని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, నాకు నచ్చినవి సీతాఫల్, జామ, ఏలక్కాయ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ కాస్ట్ కూడా సైజుని బట్టి కాస్ట్ ఉందండి. ఏలక్కాయలు అవన్నీ తీసుకున్న తర్వాత పువ్వులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఫెస్టివల్స్ ముందు ఇక్కడ చాలా ఎక్కువ తీసుకొస్తారు. పత్రులు అనేది కూడా ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. అన్నీ కలిపి 160 రూపీస్ అన్నారు. కొన్ని అయితే తీసుకున్నాను నేను. ఇంకా విగ్రహాలు కూడా నాకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. మట్టి విగ్రహమే కావాలని మట్టి విగ్రహమే సెలెక్ట్ చేసుకున్నానండి. తీసుకొచ్చిన తర్వాత ఇంటికి ఏలక్కాయ, జామ, మొక్కజొన్న, అరటిపళ్ళు, సీతాఫల్, గ్రేప్స్ అన్నీ తీసుకొచ్చి వాటిని అన్నిటినీ నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక పత్రులు కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇవి ఉన్నాయి, అవన్నిటిని నీట్గా క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ పాలీని రెడీ చేస్తున్నానండి. పాలీకి ముందుగానే నేను మామిడాకులు అన్నీ రెడీ చేసి గుచ్చి పెట్టుకున్నాను. మనం తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, పాలీకి శశి హెల్ప్ చేస్తున్నాడు ఏమేమి కట్టాలో అని. అలా అన్నీ నీట్గా నేను కట్టేసుకున్నాను. కట్టుకున్న తర్వాత పాలీకి పైన థ్రెడ్ ఉంటుంది కదా, అది థ్రెడ్ కనబడకుండా నేను ఇలా చమ్కీతో డెకరేట్ చేస్తున్నాను. ఇలా పాలీనంతా నేను ఫ్రూట్స్ అన్నిటితో నీట్గా రెడీ చేసుకున్నానండి. ముందైతే ఫ్రూట్స్ అవన్నీ కట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అందంగా కనిపించడం కోసం బంతి పూలను కూడా పాలీకి కడుతున్నానండి. అటు సైడ్ ఇటు సైడు బంతి పూలను మాలలుగా గుచ్చి అటు సైడ్ ఇటు సైడు నీట్గా అరేంజ్ చేసుకున్నాను. నేనైతే పాలీని ఇలా నీట్గా రెడీ చేసుకున్నానండి. పాలీని రెడీ చేసుకోవడం అయిన తర్వాత ఈ పీటని రెడీ చేస్తున్నాను. ఈ వినాయకుడిని నేను ఈ పీట మీదే నిలబెడతానండి. దానికోసం నేను ముందుగానే ఈ పీటని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసుకున్నాను. పసుపు రాసిన తర్వాత పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. వరిపిండితో ముగ్గు వేసిన తర్వాత దానిపైన పసుపు కుంకుమతో కూడా ముగ్గు అనేది వేసుకుంటున్నాను. ఈ పీట మీదే నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను, వినాయక చవితి చేస్తాను. దీన్ని ఓన్లీ పూజ కోసమే యూస్ చేస్తామండి ఈ పీటని. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పీటని నేను వినాయకుడిని ఎక్కడైతే పెట్టాలో అక్కడ పీటను పెట్టేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో నేను ఈ డెకరేషన్ ఎలా చేశాను అన్నది కూడా పెట్టాను. దాన్ని కూడా నేను వెనకాల అరేంజ్ చేసుకున్నాను. దాన్ని నీట్గా ఎలా పెట్టుకోవాలన్నది పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. పైన ఇది కూడా నేను ఎలా చేశాను అన్నది, ఈ ఫ్లవర్ షేప్ అనేది కూడా ఎలా చేశాను అన్నది నా వీడియోలో ఉంది, అది కూడా చూడండి. ఇంకా మొత్తం కలర్ఫుల్గా కనిపించడం కోసం పువ్వులతో ఇలా అన్నీ నా దగ్గర ఉన్న అన్ని వాటితో నీట్గా డెకరేషన్ చేసుకున్నా అండి. ఇంకా ఇప్పుడు గణేష్ని లోపలికి తీసుకొస్తున్నాను. శశి లోపలికి తీసుకొస్తున్నాడు. శశికి బొట్టు పెట్టాను, హన్వికి కూడా బొట్టు పెట్టుకొని వినాయకుడిని తీసుకొస్తున్నామండి. ఇంకా వినాయకుడు పెట్టే ప్లేస్లో ముందుగానే కొంచెం బియ్యం వేసి పెట్టుకున్నానండి. కింద పెట్టకూడదు కదా, అందుకని బియ్యం వేసి ఆ పీట మీద రెడీ చేసి పెట్టాను. ఇంకా పక్కనే హన్వి దాని హెయిర్ బ్యాండ్ నెత్తిపైన ఏదో ఉంది అనుకుని అది పడుతుందేమో అని కిందికి దాని హెడ్ పై నుంచి అట్లా ఇట్లా చూస్తుంది. చూడండి, నేను ఇంకా పక్కన గరికతో వాటితో డెకరేట్ చేస్తున్నాను వినాయకుడిని. ఇంకా వినాయకుడికి ముందుగా మనం బొట్టు పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. బొట్టు పెట్టుకున్న తర్వాత వినాయకుడికి డెకరేషన్ చేస్తున్నాను.
పువ్వులు హారాలతో నీట్గా డెకరేట్ చేసుకున్నాను. తాంబూలం అయితే పెట్టాను ఫస్ట్గా. తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడానికి దీపాలు వెలిగించుకున్నాను. దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశానండి. అగరబత్తి కూడా వెలిగించుకొని వినాయకుడికి ధూపం ఇచ్చుకున్నాను. నేను ఇంకా అన్నీ ముందుగానే చేసుకొని ఒకసారి కూర్చున్న తర్వాత కథంతా చదివేంత వరకు ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం అన్నీ నేను ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటాను. ప్రసాదాలు కూడా తీసుకొచ్చి పెట్టేశానండి. పెట్టేసి పూజలో ఎప్పుడైతే వస్తుందో నైవేద్యం అని అప్పుడు నైవేద్యం సమర్పించుకుంటాను. ఇలా మొత్తం నేను అరేంజ్ చేసుకున్నాను నీట్గా. దీపం పెట్టి నైవేద్యాలన్నీ పెట్టి ఇలా నీట్గా నా వినాయకుడిని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నీదే దయ. గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన గణన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.